Hallelujah. 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 యేసయ్యా స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా స్తోత్రం. Glory. Hallelujah. ప్రార్థించు. Hallelujah. 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 స్తోత్రం. Hallelujah. పరిశుద్ధ స్తోత్రం. Glory, glory, glory. Hallelujah, hallelujah. Hallelujah, hallelujah. యేసయ్యా స్తోత్రం. పరిశుద్ధ స్తోత్రం. పరమాత్ముడా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. చేతులెత్తి ప్రార్థించినప్పుడు నీ దాసుని ప్రార్థన ఆలకించుమా. నే చేతులెత్తి ప్రార్థించినప్పుడు దాసురాలి ప్రార్థన ఆలకించుమా. చేతులెత్తి ప్రార్థించినప్పుడు దాసుని ప్రార్థన ఆలకించుమా. చేతులెత్తి ప్రార్థించినప్పుడు దాసురాలి ప్రార్థన ఆలకించుమా. చెవియొక్కుమా. దాసుని ప్రార్థన ఆలకించుమా. ఆలకించుమా. చెవియొక్కుమా. దాసురాలి ప్రార్థన ఆలకించుమా. చేతులెత్తి ప్రార్థించినప్పుడు దాసుని ప్రార్థన ఆలకించుమా. చేతులెత్తి ప్రార్థించినప్పుడు దాసురాలి ప్రార్థన ఆలకించుమా. ఆలకించుమా. చెవియొక్కుమా. దాసుని ప్రార్థన ఆలకించుమా. ఆలకించుమా. చెవియొక్కుమా. దాసురాలి ప్రార్థన ఆలకించుమా. చేతులెత్తి ప్రార్థించినప్పుడు దాసుని ప్రార్థన ఆలకించుమా. చేతులెత్తి ప్రార్థించినప్పుడు దాసురాలి ప్రార్థన ఆలకించుమా. శ్రమలలో బాధలలో ఉండగా శోధనలో వేదనలో పడిలేను ఉండగా శ్రమలలో బాధలలో ఉండగా అందరూ చప్పలుడదాం. శోధనలో వేదనలో పడిలే
ప్రార్థించినప్పుడు నా ప్రార్థన ఆలకించుమా. నే చేతులెత్తి ప్రార్థించినప్పుడు నా ప్రార్థన ఆలకించుమా. నా ప్రార్థన ఆలకించుమా. గ్లోరీ. నా ప్రార్థన ఆలకించుమా. చేతులెత్తి ప్రార్థించినప్పుడు నీ దాసుని ప్రార్థన ఆలకించుమా. నీ చేతులెత్తి ప్రార్థించినప్పుడు నీ దాసురాలి ప్రార్థన ఆలకించుమా. అవమానంతో నిందలతో బాధింపబడి ఉండగా చెరసాలలో సంకెళ్ళతో బంధింపబడి ఉండగా అవమానంతో నిందలతో బాధింపబడి ఉండగా చెరసాలలో సంకెళ్ళతో బంధింపబడి ఉండగా నే మోకరించి ప్రార్థించినప్పుడు నా ప్రార్థన ఆలకించుమా. నే మోకరించి ప్రార్థించినప్పుడు నా ప్రార్థన ఆలకించుమా. నా ప్రార్థన ఆలకించుమా. నా ప్రార్థన ఆలకించుమా. చేతులెత్తి ప్రార్థించినప్పుడు నీ దాసుని ప్రార్థన ఆలకించుమా. నీ చేతులెత్తి ప్రార్థించినప్పుడు నీ దాసురాలి ప్రార్థన ఆలకించుమా. ఒంటరినై నేనుండగా అండగా నీవుంటివి. నమ్మిన వారి నన్ను విరచిన నా చేయి పట్టితివి. ఒంటరినై నేనుండగా అండగా నీవుంటివి. నమ్మిన వారి నన్ను విడచిన నా చేయి పట్టితివి. నే నిలబడి ప్రార్థించినప్పుడు నా ప్రార్థన ఆలకించుమా. నే నిలబడి ప్రార్థించినప్పుడు నా ప్రార్థన ఆలకించుమా. నే చేతులెత్తి ప్రార్థించినప్పుడు నా ప్రార్థన ఆలకించుమా. నే చేతులెత్తి ప్రార్థించినప్పుడు నా ప్రార్థన ఆలకించుమా. నే మోకరించి ప్రార్థించినప్పుడు నా ప్రార్థన ఆలకించుమా. నే మోకరించి ప్రార్థించినప్పుడు నా ప్రార్థన ఆలకించుమా. నే నిలబడి ప్రార్థించినప్పుడు నా ప్రార్థన ఆలకించుమా. నే నిలబడి ప్రార్థించినప్పుడు గ్లోరీ హల్లెలూయా నా ప్రార్థన ఆలకించుమా. నా ప్రార్థన ఆలకించుమా. నా ప్రార్థన ఆలకించుమా. చేతులు
చేతులెత్తి ప్రార్థించినప్పుడు నీ దాసుని ప్రార్థన ఆలకించుమా. నీ చేతులెత్తి ప్రార్థించినప్పుడు నీ దాసురాలి ప్రార్థన ఆలకించుమా. చేతులెత్తి ప్రార్థించినప్పుడు నీ దాసుని ప్రార్థన ఆలకించుమా. నీ చేతులెత్తి ప్రార్థించినప్పుడు నీ దాసురాలి ప్రార్థన ఆలకించుమా. ఆలకించుమా. చెవియొగ్గుమా. నీ దాసుని ప్రార్థన ఆలకించుమా. ఆలకించుమా. చెవియొగ్గుమా. నీ దాసురాలి ప్రార్థన ఆలకించుమా. ఆలకించుమా. చెవియొగ్గుమా. నీ దాసుని ప్రార్థన ఆలకించుమా. ఆలకించుమా. చెవియొగ్గుమా. నీ దాసురాలి ప్రార్థన ఆలకించుమా. నీ దాసుని ప్రార్థన ఆలకించుమా. నీ దాసురాలి ప్రార్థన ఆలకించుమా. నీ దాసుని ప్రార్థన ఆలకించుమా. నీ దాసురాలి ప్రార్థన ఆలకించుమా. హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు. మన దేవుడు మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. మన దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేసే దేవుడు. నమ్మినట్లయితే నువ్వు ప్రార్థన చేయి, నీ జీవితంలో ఎటువంటి కార్యము జరుగుతుందో ఒకసారి చూడు. నువ్వు దేవుని గురించి నీకు తెలియట్లేదు, ఆయన చేసే కార్యాల గురించి నువ్వు తెలుసుకోలేకపోతున్నావు కాబట్టి నీళ్ళు పట్టుదల రావట్లేదు. ఆయన గురించి తెలుసుకుంటే నువ్వు గోజాడుతావు, ఏడుస్తావు, మొరపెడతావు, అయ్యా నాకు సహాయం వచ్చేది. గుడ్డివాడి యొక్క పట్టుదల నీకు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలిస్తున్నప్పుడు ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితిలో మరిన్ని కేకలు వేస్తున్నాడు, గట్టిగా వేస్తున్నాడు, గట్టిగా వేస్తున్నాడు. అక్కడ వాళ్ళు ఇసుకుంటున్నారు. అయినా కానీ తన కేకలు మానలేదు. ఇవాళ రాత్రి నీ కూడా నీ అక్రతలు, నీ అవసరతలు, నీ ఇబ్బందుల కొరకు దేవుని సదులు ప్రభుత్వం మాట్లాడడానికి ఇష్టపడతారు. ఏదో కాసేపు కూర్చొని వెళ్ళిపోయిన అనుకుంటున్నావేమో. నువ్వు ఉన్న చోటనే ప్రార్థన చేయి. ప్రభువా నా అవసరతలు తీర్చండి, నా అక్రతలు తీర్చండి, నా భర్తను, నా బిడ్డలను, నా కుటుంబాన్ని దీవించి బాబు నాకు మాట చెప్తావు. తప్పక ఆయన సహాయం చేయడానికి ఆయన ఇష్టపడి ప్రార్థన చేద్దాం. అందరూ కలిసి ప్రార్థన చేస్తుండగా మోషయ్య గారు ప్రార్థన నడిపిస్తారు.
ఏమైపోయినాయి? వారు శిథిలైపోయారు. వాళ్ళు వేరొక మార్గం గుండా పోవలసిన వాళ్ళు ఇంట్లోకి వస్తారు, ప్రేమలో కలుస్తున్నారు. యేసయ్య అని తెలుసుడు కూడా వాళ్ళు ఏమైపోయారు? మర్చిపోయారు. దేవుడు నువ్వు లేచిన కాంక్ష పడుకున్నంత వరకు దేవుడి జీవితంలో కార్యాలు చేస్తూనే ఉన్నాడు. వాళ్ళు లేస్తున్నావంటే ఆయన కృప, మళ్ళీ పడుకున్నావంటే ఆయన కృప, నువ్వు డ్యూటీలకు వెళ్తున్నావంటే ఆయన కృప, పొరపాటు చేసుకున్నావంటే ఆయన కృప, నువ్వు వ్యాపారాలు చేసుకున్నావంటే ఆయన కృప, నువ్వు వ్యవసాయ పరిపాట్లు చేసుకున్నావంటే ఆయన కృప, నువ్వు చదువుకుంటున్నావంటే ఆయన కృప, నువ్వు ప్రయాణం చేయగలుగుతున్నావంటే ఆయన కృప. ఆయన కృపలో చేయగలవా? ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఫ్యామిలీ తీసుకుని నువ్వు బయటికి పనికెళ్ళి పని చేసుకుని ఇంటికి వచ్చినప్పుడు ప్రభా నా పనిపాట్లలో, నా వ్యాపారాల్లో, నా డ్యూటీల్లో, నా ప్రయాణాల్లో నువ్వు తోడైనందుకు నీ కింద వందనాలు ఆయన, నన్ను క్షేమగా తీసుకొచ్చినందుకు నీ కింద వందనాలు చెప్పితే అది కృతజ్ఞత. మనం ఏం చేస్తాం? రావడమే తరువాయి, కాళ్ళు కడుక్కుంటావో లేదో తెలీదు, ఇట్లా వెళ్ళిపోతావు. ఇష్టమైన కార్యక్రమం తీసుకొచ్చిన దేవుడు ఏమవుతున్నావు? ఇది మంచిదేనంటారా? ఇది న్యాయమేనంటారా? ఇవాళ గమనించండి, బయటికి వెళ్ళిన వాడు వస్తాడో లేదు, గ్యారెంటీ లేదు. పడుకున్న వాడు లేస్తాడో లేదు, గ్యారెంటీ లేదు. ఇవాళ గమనించండి తిన్న బిడ్డలారా, నువ్వు పొలాల్లో పని చేస్తున్నావు, కింద పామే ఉందో పురుగే ఉందో నీకు తెలుసా? అలా వెళ్ళిపోతున్నావు, పని చేసుకుని వస్తున్నావు అంటే ఆయన కృప కదా. ఊరిచేలోకి వెళ్తున్నావు, కింద పాముందో లేదా ఏముందో నీకు తెలీదు, అలా తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నావు, పని చేసుకుని వస్తున్నావు అంటే ఇది దేవుని కృప కదా. ఇంటికి వచ్చి ప్రభా నన్ను క్షేమగా తీసుకొచ్చినందుకు వందనాలు చెప్పగలుగుతున్నాను. గమనించండి, దారంటే వెళ్తున్నావు, వెనకాల వచ్చినాడు బాగా వస్తున్నాడు లేదు కదా. మొన్న గమనించండి, సోమవారం మీటింగ్కి వెళ్ళాం. మీటింగ్ అయిన తర్వాత వస్తుంటే ఒక ఫోన్ వచ్చింది, ఆ ప్రెసిడెంట్ గారు అబ్బాయికి యాక్సిడెంట్ అయింది. అంటే అతను బాగానే వస్తున్నాడు, కానీ పక్కన వెనకాల వచ్చి వ్యాన్ ఏం చేసింది? గుద్దేసింది. స్కూటీ చూస్తే మొత్తం చెత్త అయిపోయింది. మేము అనుకున్నాం రోడ్ ఏదైపోయాడు అనుకున్నాం. ఏదైపోయాడు అంటే కాలు ఇరిగిపోయిందా, చేయి ఇరిగిపోయిందా, తగిలిందా, స్కూటర్ చూస్తే మొత్తం అప్పడంలాగా అయిపోయాడు స్కూటీ. ఆ స్కూటీ చూసేవాడికి వాళ్ళ నాన్నగారికి ఏమైంది? కంగారు వచ్చేసింది. నేను నన్ను కంగారు పడకండి, మీ అబ్బాయి బాగుంటాడు, దేవుడు క్షేమగానే వస్తాడు, పర్లేదంటే హాస్పిటల్కి వెళ్ళి చూస్తే ఎముకలు ఏమీ ఇరగకుండా చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డాడు. దేవుని స్తోత్ర. దేవుడు చేసిన కార్యం కదంటారా? ఇవాళ బయటికి నీ పిల్లలు బయటికి వెళ్తున్నారు, క్షేమంగా రాగలుగుతున్నారు. నీ భర్త బయటికి వెళ్తున్నాడు, నువ్వు బయటికి వెళ్తున్నావు, క్షేమంగా రాగలుగుతున్నావు. ఇంటికి వచ్చిన తర్వాత ఒక 5 నిమిషాలు లేదా 2 నిమిషాలు నిలబడి ఆ బయటే నిలబడి నువ్వేం చేయాలి? దేవా నేను క్షేమంగా తీసుకొచ్చినందుకు చేతుని భర్తగా భద్రాచలంలో సహోదరుడికి మీ కృప సుగుణమాని ఒక సహోదరుడు వాళ్ళు గమనించండి. ఆమెను బట్టి భర్త ప్రార్థనలు ఆమె ప్రార్థన చేసుకోవడమే కాదు,
తన భర్త కూడా ప్రార్థనలు ఏం చేస్తున్నాడు, ఏకీభవిస్తున్నాడు, ప్రార్థనలు ఏకీభవిస్తున్నాడు. అంతేకాదు అన్నాడు, అయ్యా మీరు ప్రార్థన చేసిన కానీ సిగరెట్లు చాలా వరకు తగ్గించేసాను. స్తోత్ర. రోజుకి 4 పెట్టి కాల్చోడంట, ఒక్క పెట్టి కాల్చు. ఇది కూడా మానేస్తున్నారు ఉద్యోగం. రోజుకి 4 పెట్లు కాల్చేవాడు. ప్రార్థన చేయగా దేవుడు ఏం చేశాడు, ఒక్క పెట్టిలోకే తీసుకొచ్చాడు. ఇది కూడా మానేసినాడు. మీరు ఏం చేయాలి, ప్రార్థన ఎవరో అంటే భార్య నమ్మకొచ్చి దేవుడు శాకుడి చేత ప్రార్థన చేస్తే భర్త మారాడు. ఇవాళ ప్రార్థన అంటే అంతలోకి వెళ్ళిపోయే వ్యక్తి ఇవాళ నేను నాకు ఫోన్ చేసి మీ అమ్మ కొరకు ప్రార్థన ముఖాలు నాకు తెలియదు, నేను ఎవరు వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎవరో నాకు దాని కుటుంబాన్ని బట్టి బిడ్డలు అనుకున్నాను. కుటుంబంలో సాక్షిగా ఉండాలి, సమాజంలో సాక్షిగా ఉండాలి, సంఘాలు ఎలా ఉండాలి, సాక్షిగా. నీ వ్యక్తిగత జీవితం సాక్షిగా ఉండాలి, నీ కుటుంబానికి నువ్వు సాక్షిగా ఉండాలి. ఉండగలుగుతున్నావా? నీ భర్త పట్ల నువ్వు సాక్షిగా ఉండగలుగుతున్నావా? నీ భార్య పట్ల సాక్షిగా ఉండగలుగుతున్నావా? నీ బిడ్డల పట్ల సాక్షిగా ఉండగలుగుతున్నారా? ఇరుగు పొరుగు వారి మధ్య నువ్వు సాక్షిగా నిలబడగలుగుతున్నావా? దేవుని గురించి నువ్వు సాక్షి చెప్పక్కలేదు, మాత్రమే గొప్ప సాక్షి. దేవుని స్తోత్రం. నీ జీవితంలో అనేకమైన శోధనలు వచ్చినాయి, అనేకమైన ఇబ్బందులు వచ్చినాయి. దేవుడు చేస్తున్న కార్యాలు వాళ్ళు గమనించండి. ఏమన్నాడు ఆయన చేసిన కార్యం చూడండి. సజీవులైన దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును, నేను అలాగూ మాట్లాడి నమ్మిక వచ్చిందని బాధపడిన వాడును, నేను తొందరపడిన వాడనే, నమ్మదగిన వాడు కాడనుకొట్టిని. మనుషులను ఎలా అనుకున్నారంట, నమ్మదగిన వాడు ఏ మనుషుడు కాదు. ఇవాళ దేవుడి మీద నమ్ముకుంటున్న మానేసి మనుషుల మీద నమ్ముకుంటున్నాడు. దేవుడు ఏమన్నాడు, మనుషులు నమ్ముడుకుంటూ యెహోవా నాశనం. ఇంట్లో ఏదైనా శోధన జరిగిందంటే ఎక్కడికి వెళ్తారంటే ఏ దగ్గరికి వెళ్తే చూస్తారు. ఇవాళ వింటున్నారా? ఏది చెప్తారో నాకు తెలియదు. ఇప్పుడు ఒక ఆయన డబ్బులు పోగొట్టుకుంటే ఆయన ఫోన్ చేశారు, డబ్బులు పోయి ఎవరు తీసుకుని చెప్పండి. ఫోటో వైద్యం చేసి లేదండి మీరు ప్రార్థన చేస్తే కనపడదు కదా, నాకేం కనపడుతుంది, నాకు అవసరం లేదు. ఆ లోటు బతికించిన ప్రభు నాకు అందించారు తప్ప ఎవరు తీశారని చెప్పడే వెళ్ళి వాళ్ళ దగ్గరికి కొన్నాడతారా చెప్పరని గమనించండి. ఒక ఆయన దగ్గరికి వెళ్ళాడు, నేను చెప్పేశాడు. ఏం చెప్పాను, ఎరసరిగా కట్టుకుని వచ్చిందంట, ఎరసరి ఆ డబ్బులు తీసుకున్నాను. నేను అన్నాను, ప్రతి ఇల్లు చూడు ఎంతో చెప్పినా ఎరసరి దొరుకుతుంది, అందులో ఎవరో నువ్వే ఆలోచించుకోవాలి. ఇవాళ దేవుడి మీద ఆధారపడే మనిషి ఎవరి మీద ఆధారపడుతున్నారు, మనుషుల మీద ఆధారపడతారు. మనుషులు నమ్మదగిన వారికి మాత్రము దేవుడి మీద ఆధారపడు. దేవుడు అన్నాను, ఇది డబ్బులు పోయింది, ఆ పోయి డబ్బులు మళ్ళీ దక్కించాలంటే డబ్బులు దేవుడికి ఇస్తాడు. ఎలాగిస్తాడో తెలియదు, ఇస్తాడంటే భక్తి చేస్తాడు. విశ్వాసం వచ్చి ప్రార్థించాను. ఆ మాట నచ్చలేదు. నేను చెప్పాలంట, ఎవరు తీశారు చెప్పండి. నేను ఫోటో వైద్యుడిని కాదు, జ్యోతిష్కుడిని కాదు, దేవుడికి కావాల్సింది నేను లేని ఉన్నట్టు నేను చెప్పవలసిన పని నాకు ఏమి లేవు, ఇచ్చినా నాకు అక్కర్లేదు. నేను అలాంటివి ఎవరు తీశారని చెప్పడం అది నా పని కాదు అని చెప్పాను. వాళ్ళు గమనించారు, వాళ్ళ మనుషులు ఎలా తయారైపోయారు కదా గమనించండి బిడ్డలారా. కానీ
మనుషుడు నమ్మదగిన వాడు కాదు, కానీ దేవుడు నమ్మదగిన. ఆపత్కాలమందు ఆయన నమ్మదగిన. ఈ ఆపద వచ్చినప్పుడు ఎవరి మీద నమ్మకొచ్చాలి? దేవుని మీద నమ్మకొచ్చాలి. నీకు శోధన వచ్చినప్పుడు ఎవరి మీద నమ్మకొచ్చాలి? దేవుని మీద నమ్మకొచ్చాలి. అప్పుడే నీ జీవితంలో గొప్ప కార్యాలు. వాళ్ళ మనుషుల మీద నమ్ముకున్నట్టు దేవుని మీద నమ్మకం వాళ్ళ క్రైస్తవులకే లేదు. వాళ్ళ క్రైస్తవులు ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. అన్యులేమో దేవుని మీద నమ్మకం వస్తే ఇవాళ క్రైస్తవుడు ఏం చేస్తున్నాడంటే పారిపోతున్నాడు. అంత భయంకరం కావడంటది. గోపురంలో ఆవిడంటది, అయ్యా ఈ వల్లే మా మనవరాలు కాదు, మేము కాళ్ళ దగ్గరికి వెళ్తలేదు, సాయితుల దగ్గరికి వెళ్తలేదు, మేము ఎక్కడికి వెళ్తలేదు. ఏదైనా సోదరు వస్తే మిమ్మల్ని పిలుస్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం. మేము సోదరు చెప్తాం, మనం చెప్పగలుగుతున్నామా? లేదు. ఇవాళ మన సంఘాల్లోనే కానీ అనేకమైన అద్భుతాలు జరుగుతుంటే, బయట వాళ్ళు వచ్చి సాక్ష్యాలు చెప్తుంటే మనం ఇంకో దిగ్గి వెళ్తాం, పరిగెత్తుతాం. ఏడా దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయడా? నీ జీవితంలో అద్భుతాలు చేయడా? ఆయన మన జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు అండి. నువ్వు మోకరించి, నేను మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు అన్ని అద్భుతాలు చేస్తాడు. మొన్నే గ్రాముల గురించి వచ్చాను. గ్రాముల గురించి వస్తే గమనించండి, వాళ్ళు సర్చిగడికి ఇంటికి వచ్చేది. నేను బయటికి వెళ్తున్నాను, మీటింగ్కి వెళ్తున్నాను, మీరు ఇంటికి వచ్చే పైన ప్రార్థన జరిగే ఏర్పాటు అందులో తిరిగిన తర్వాత శిథిల ప్రార్థన అద్భుతంగా అప్పుడు వరకు నడవలేదు, అప్పుడు వరకు కూర్చోలేదు, అప్పుడు వరకు నిలబడలేదు. వీళ్ళంత మంటలు, వీళ్ళంత పోటులతో ఉన్న అమ్మాయి చేసి ప్రార్థన చేసేటప్పటికి అద్భుతం చేశాడు. బాబు నాకు అంత బాగుంది, నడవలేని అమ్మాయి నడుస్తున్నది. అద్భుతం చేయలేదా? అద్భుతాలు చేయలేదా? అలాంటి దేవుడు మనం ఏం చేయాలి? అలాంటి దేవుడికి మనం సాక్షిగా నిలబడాలి, సాక్షిగా నిలబడాలి. వాళ్ళు వింటున్నారా? వాళ్ళు ఇంకా నలుగురికి ఇచ్చారు ఫోన్, వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, వాళ్ళు అద్భుతాలు పొందుకుంటున్నారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే మన సమస్యలకు ఎక్కడికో అది ఎంతవరకు న్యాయం అది ఆలోచించారు. ఎందుకు వెళ్తున్నారు? ఏమన్నాడు? 14 వచ్చాడు, యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించదును, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించదు. యెహోవా భక్తుల మరణము అది దృష్టికి విలువైనది, కానీ అది పక్కన పెడతాం. మొక్కుబడి ఎప్పుడు మొక్కుకుంటామండి? ఎప్పుడు మొక్కుకుంటాం? చెప్పాలి. ఎప్పుడు మొక్కుకుంటాం? ఆపద వచ్చింది, సోదరు వచ్చింది, కావడానికి ఏమండి నేను బాప్తిసం తీసుకుంటాను. నాకు ఆశ్చర్యం వేసింది. మనవరాలికి విరక్షలు పట్టుకుంటే బాప్తిసం తీసుకుంటాం. అవునండి తీసుకుంటాను. అది తగ్గిపోతే మరలా పట్టుకుంటే ఇవాళ పొరుక్కుబడులు ఎలాగున్నాయి చెప్తాను. దేవుడు నాకు అది చేస్తే నేను ఇది ఇవాళ క్రైస్తవ పొరుక్కుబడులు ఎలాగున్నాయి. దేవుడు నాకు అది చేస్తే నేను ఇది చేస్తాను, నేను ఎలాగుంటాను, నేను అలా చేస్తాను. ఈ దేవుడి దగ్గరికి వచ్చావంటే దేవుడు కార్యం చేస్తాడని వచ్చావా, చేయడానికి వచ్చావా? నువ్వు దేవుని సదులో ఉన్నావంటే దేవుడు కార్యం చేస్తాడని వచ్చావా, చేయడానికి వచ్చావా? ఇస్తాడనే వచ్చారు అదంటారా? చేయగల దేవుడు అంటారా? ఆయనకి అసాధ్యమైంది ఏదీ లేదు, ఆయన సమస్తము చేయగలరు. కానీ ఆయన కార్యం చేయాలంటే మనమే మార్చుకుంటాం. ఆయనకు అనుకూలంగా లోకంలో అప్పుడే దేవుడు మన ప్రార్థన మీద మనకు జవాబు. ఆయన సేవకుడిగా నేను గమనించండి,
నేను ప్రార్థన చేస్తుంటే నాకు జవాబిస్తున్న దేవుడు, మీరు ప్రార్థన చేస్తుంటే దేవుడు తప్పకుండా ఓకే, వాళ్ళ ఆపదలో ఒప్పులు ఎక్కువ వేసేది ఒప్పుకోకూడదు, కానీ ఒప్పుకోక ఏం చేయాలంట కాదని ఒక ఆయన ప్రార్థన చేస్తాను, మీరు అద్భుతం చేస్తాను. నేను అన్నాను వార్తలు తీసుకోవాలి ఒప్పుకుంటాను, ఎందుకంటే ఇది దేవుడు చేశాడో కాదు చేశాడు. ఎక్కడికి వచ్చి అది ఎప్పుడు వచ్చాక ఎవరో వచ్చేసి వచ్చాక పొడిచేత్ర అంటే అప్పుడు ఏంటి, నాకు మొక్కుకున్నా నువ్వు నా మొక్కుబడి చెల్లిస్తావా లేదని మక్కలో చెల్లి పొడిచేస్తున్నాయి. అప్పుడు నేనన్నాను పారిపోతాయి, వేసి రక్తం చెప్పు పారిపోతాయి. తప్పడంట, ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? మలగడానికి వెళ్ళిపోవాలి. దేవుడి చేత మేలు పొందుకున్నావా? దేవుడి చేత మేలు పొందుకున్న ఆశీర్వాదాలు పొందుకున్నావా? నువ్వు రొక్కుబడి నేను అన్నాను, నువ్వు ఒక్కవేళ తాలించినా ఉంటే లోపలికి ఓడి చూస్తున్నాను ఆ మాట నేను అన్నాను, అన్నాను చేశాను లేదా అవకంటే అనటవా లోపలి చెప్ప అన్నాను, నువ్వు రావట్లేదు దేవుని మందిరం. నువ్వు ఎక్కడికో వెళ్ళి గుడిగొట్టుకొని నువ్వు దేవుని మందిలో కూర్చుంటే దేనికి అవమానం అది, అవమానం అది. నువ్వు రాకు, ఇంటి దగ్గర కూర్చొని ప్రభు ప్రార్థన చేసుకోవాలి. దేవుడి కూడా దేవుడి స్తోత్రం. వాళ్ళు గమనిస్తున్నారు, వాళ్ళ మురుక్కుబళ్ళు మొక్కేసుకుంటారు, అది చేస్తారు ఇది చేస్తారు ఇది చేస్తారు. ఒక మాట చెప్తారు, మేము ఎవరి కాలంలో గమనించండి, దండయాత్ర చేసేవారు. దండయాత్రలు అంటే ఎక్కువ ఊరి తిరిగి పోతున్నాం ఎక్కువ గమనించండి. మేము దండయాత్ర చేసేసి చర్చిలోకి వచ్చాక ఏం చేశామంటే నిలబడిపోతాను క్యాండిల్ తెప్పించి వెలిగించి నిలబడి మేము బ్రతుకున్నంత కాలము దేవుని స్తుతిస్తాం, దేవుని వార్తను మేము చాడుతాం. ఆ రోజే మానేసాం, ఆ రోజు నుంచే మానేసాం. ఏంటి దండయాత్ర? ఏమని మొక్కుకున్నాం? మా ప్రాణం పోయేంత వరకు మేము బ్రతుకున్నంత కాలము ఏం చేస్తాం? మేము ఊరూరా తిరిగి సువార్త చాటుతాం, దండయాత్ర చేస్తాం, అనేక మంది వాక్యాన్ని వినిపిస్తామని ఇచ్చిమిచ్చు లేదంటే 25-30 మంది ఉన్నారు. అందరూ ప్రామిస్ చేయిస్తారు. ఆ ప్రామిస్ ఎక్కడెట్టాం? గట్టు మీద పెట్టాం. ఏం చేయం? అందులో నేను కూడా ఉన్నాను. వింటున్నారా దేనికి బిడలారా? మొక్కుకోకూడదు. మొక్కుకున్నామంటే దాన్ని ఏం చేయాలి? నెరవేర్చాలి. ఇంకా ముందుకు పోతే ఏమన్నాడు? ఎక్కడ చెల్లించాలి? నీ మొక్కుబడి ఎక్కడ చెల్లించాలి? వెళ్ళిపోయి కారుకే ఎవరికి తెలియకుండా కారుకేసేయడం కాదు, లేకపోతే ఏదోడు తెచ్చిపెట్టేయడం కాదు. నువ్వు ఏ విషయంలో మొక్కుకున్నావో, దేవుడు ఏ విషయంలో నీ జీవితంలో కార్యం చేశాడో అనేక మంది ఎదుట నువ్వేం చేయాలి? ఆ సాక్ష్యాన్ని పంచుకోవాలి. దేవుని స్తోత్రం. సాక్ష్యాన్ని పంచుకోవాలండి. ఇవాళ గమనిస్తున్నారు దేనికి బిడ్డలారా? సాక్ష్యాన్ని పంచుకునే వారిగా ఉండాలి. హైదరాబాద్లో ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి
చక్కగా బీటెక్ చదువుకుంది, వాళ్ళ ఆయన కూడా బీటెక్ చదువుకున్నాడు. కానీ భార్య మీద ఆధారపడుతున్నాడు. రోజు చక్కగా తాగుతాడు, సిగరెట్లు తాగుతాడు, చక్కగా తాగుతాడు, పనికి వెళ్ళడు, దేనికి వెళ్ళడు. అమ్మాయి అనుకుందంట, అమ్మాయి పేరు రవలి. అమ్మాయి అనుకుందంట అబ్బాయికి నేను విడాకులు ఇచ్చేయాలి, ఇంక వీళ్ళ వల్ల నాకు ఉపకారం లేదని తీర్మానం చేసుకున్న తర్వాత ఎవరో నన్ను అంబరిస్తే నాకు ఫోన్ చేసింది. అంకుల్, ఏ అమ్మ, మా ఆయనకి నేను విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు ఏం చేస్తారు? నేనన్నాను, విడాకులు ఇచ్చిన పొలంలో నాకు ఫోన్ చేయడం ఎందుకు? మన దేవుడును నేను కలిపిన తర్వాత విడదీసే దేవుడు మాత్రము నీ భర్త మారతాడు అని ప్రార్థన చేశాక ఇవాళ ఏం చేసింది? తాగేవాడు, తిట్టేవాడు భార్యతో మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు అండి. అమ్మాయి అంటుంది, మీ ఊరు ఎప్పుడు రావాలా, ఎప్పుడు సాక్ష్యం చెప్పాలని అంటుంది అమ్మాయి. ఏంటండి, పచ్చి త్రాగుబోతూ, సిగరెట్లు త్రాగుతూ, కైని వేస్తూ, భార్యను కొడుతూ తిడుతున్న వ్యక్తి ఇవాళ ఏం చేస్తున్నాడండి? భార్యతో పాటు మోకరించి ప్రార్థన. దేవుడి దగ్గర కార్యం చేయలేదంటారా? హైదరాబాద్ నుంచి మన ఊరు రావడానికి సిద్ధపడుతున్నారు వాళ్ళు, సాక్ష్యం చెప్పడానికి. వాళ్ళు వింటున్నారా దేవుని బిడ్డలారా? ఇవాళ గమనించండి దేవుని బిడ్డలారా, నీ మొక్కుబడి ఎక్కడ చెల్లించాలి? రహస్యముగా కాదు, అందరి ఎదుట నీ మొక్కుబడిని ఏం చేయాలి? చెల్లించాలి. అనేక మంది నీ దేవుడు చేసిన కార్యాలు తెలుసుకోవాలి. క్రిందకి వెళ్తున్నాను. ఇప్పుడు చూడండి, అలాంటి వారి మరణం అంట. ఎలాంటి వారి మరణం? ఎలాంటి వారి మరణం అంటే దేవునికి సాక్షిగా నిలబడి ఆయన భక్తుడిగా, ఆయన బిడ్డగా ఉన్న వారి యొక్క మరణము ఎలాంటిదంట? విలువైనది. దేవుని స్తోత్రం. విలువైనది. ఇవాళ మరణం గురించి చెప్పుకోవాలి. 2 మాటలు చెప్పి ముగించేస్తాను. ఎలాంటి విలువైందంట? విలువైన మరణం అంది. ఈ లోకంలో ఎంతకాలం బ్రతికినా విలువైన మరణమే. ఇప్పుడు చూడండి, ప్రభు ఎరగిన వాళ్ళని ఏం చేస్తారా? రెండు కర్రలట్టుకొచ్చి 7 కర్రలేమో అడ్డబిల్లికి కట్టేసి 7 తాళ్ళు వేసి కట్టేసి తీసుకుపోయి ఏం చేస్తున్నారు? అయిపోతుంది. మనం ఏం చేస్తున్నాం? చక్కగా స్నానం చేయించి, పౌడర్ పూసి, సెంటు పోసి, పువ్వులు జల్లి, పన్నీరు జల్లి పెట్టులో పెట్టి ముందు నాలాంటి ఏం చేయాలి? పరదేశుల్లము అంటే పాడుకుంటూ వెళ్తే మోసాలు అంటే వాళ్ళు వెనకాల ఉండి ఆ పాట పాడుకుంటా అంటే చూడండి. ఇది వరకు మా చిన్నప్పుడు డ్రమ్ము, కంజిరి, కాయలు కొట్టుకుంటే వెళ్ళేవాళ్ళం. నా చిన్నప్పుడు ఎవరైనా చనిపోతే ముందు డ్రమ్ము కొట్టేవాళ్ళు. ఒకళ్ళు పాటలు పాడుతుంటే నాలాంటి డ్రమ్ము కొట్టేవాడు నేను, ఒకళ్ళేమో కంజరి కొట్టేవారు, ఒకళ్ళే కాయలు కొట్టేవారు. ఎలా తీసుకెళ్ళేవారు? సంతోషంతో తీసుకెళ్ళేవారు. అది విలువైంది. ఇంకా ముందుకు పోతే అసలు విలువైంది ఏంటో తెలుసా? స్టెఫెను గమనించండి, కాసేపట్లో చనిపోతాడు. స్టెఫెన్ ఎవరండి? స్టెఫెన్ ఎవరు? వంట మేస్త్రి. అపోస్తుల కార్యాల్లో అపోస్తులకి వంట చేసేవాడు. ఆయనతో పాటు 6గురిని ఏకీభవించారు. మొత్తం 7గురిని ఏర్పాటు చేశారు. అందులో మొట్టమొదటి వాడు ఎవరండి? స్టెఫెన్. ఇంకా కాసేపట్లో రాళ్ళతో కొట్టి చంపబడతాడు. ప్రార్థన చేస్తుంటే ఒక దర్శనం చూస్తున్నాడంట. ఏంటి ఆ దర్శనం తెలుసా? ఆకాశము తెరబట్టయు సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి అంట నిలబడి ఉన్నాడంట. దేవుని స్తోత్రం. అంత ఇలువండి. ఆ సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి ఎవరండి? గొర్రె పిల్ల అయినా మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఒకవేళ మనం చనిపోతే మన ఆత్మను ఎలా ఆహ్వానిస్తాడండి? ఆయన కూర్చున్న వ్యక్తి లేచి, ఇప్పుడు చూడండి, ఎవరైనా వస్తున్నారు అనుకోండి, మనకంటే ఏ పేషెంటో లేకపోతే ఎవరొకరు వస్తారు, పెద్దోళ్ళు వస్తున్నారు అనుకోండి, మనందరం ఏం చేస్తాం? వాళ్ళకి గౌరవార్థమో మనం ఏం చేస్తాం? లేచి నిలబడతాం. ఇప్పుడు స్టెఫెను యొక్క ఆత్మ పరదేశంలోకి వెళుతుంది కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడంట? నిలబడి ఉన్నాడంటండి. ఆ ఆత్మకు ఎంత విలువండి? నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. నీ ఆత్మకు అలాంటి విలువ కావాలి.
విలువ కావాలంటే ఏం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు భయభక్తులు కలిగి ఉంటావో నువ్వు బ్రతుకున్నా విలువే, నువ్వు చనిపోయినా విలువే. నీ ఆత్మకు విలువ దొరుకుతుందండి. నువ్వు బ్రతుకున్నప్పుడు ఎంత విలువ కలిగి ఉంటావో నువ్వు చనిపోయినప్పుడు కూడా అంత విలువ కలిగి ఉంటావు. కాబట్టి దేని బిడ్డలారా, మరి ఎలా ఉండడానికి ఇష్టపడుతున్నాం? చూడండి ఆఖరి మాట చెప్పుకొని మనం ముగించేసుకుందాం. చూడండి ఏమన్నాడు? యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారునై ఉన్నాను. తన స్థితి చెప్పుకుంటున్నాడు లాస్ట్కి వచ్చేటప్పటికి. ఇప్పుడు వరకు ఏ స్థితిలో ఉన్నాడో చెప్పుకున్నాడు. ఇప్పుడు వరకు దేవుడు చేసే కార్యాలేటో చెప్పుకున్నాడు. ఆయన యందు భయభక్తులు గల వారి యొక్క మరణం ఎలాంటిదో చెప్పుకున్నాడు. ఇప్పుడు ఈ ఆఖరి మాటలోకి వచ్చేటప్పటికి ఏం చేస్తున్నాడు? తన గురించి చెప్పుకుంటున్నాడు. నేను ఎవరినంటే రాజుని కాదు, నేను రాజునే కాదు, నీ సేవకుడిని. అంటారా? ఈ మాట మనం ఒకవేళ ఎవరైనా ధనవంతులు కానీ భోగభాగ్యాలు కలిగిన వారు కానీ ఎవరైనా దేవుని ఎదుట నేను సేవకుని అనడానికి ఇష్టపడే, పని మనిషి అంటాక ఇష్టపడతారా? ఇష్టపడరు. నేను పని మనిషిని ఎందుకు అయ్యాను? నాకు బోలు అంత ఉంటే. ఇక్కడ ఒక రాజు చెప్తున్న మాట, నీ సేవకుడను. ఎంత తగ్గించుకున్నాడండి? నువ్వు తగ్గించుకున్నావా? దేవుని సందులో తగ్గించుకోడు. తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తనకు తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. ఏమన్నాడు? నేను నీ సేవకుడును అన్నాడు. నీకు పని మనిషినయ్యా నేనే కాదు, నా తల్లి కూడా నీ సేవకురాలే. మేమిద్దరము కూడా ఎలాంటి వాళ్ళు? నీ పని చేసేవాళ్ళు మేము, మీ దాసీల్ని, మీ పనివాళ్ళు నేను అని చెప్తున్నాడంటే, ఒక రాజు చెప్పగలుగుతున్నాడంటే, ఇవాళ నువ్వు నేను దేవుని సందులో హెచ్చించుకున్న వారిగా ఉన్నామా, తగ్గించుకున్న వారిగా ఉన్నామా? ఎలాగున్నామో తెలుసుకుని ప్రభు కొరకు జీవిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్ని ప్రార్థన చేసుకుందాం. బిడలారా, ఈ 116వ కీర్తనలో కొన్ని మాటలు మనం ధ్యానం చేసే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన ఏ స్థితిలో ఉన్నాడో, ఏ స్థితిలో ఉండగా మొరపెట్టాడో కీర్తనకాడు చెప్పుకుంటూ నువ్వెలాంటి వాడువో అది తెలియజేస్తూ, నేను ఒక సాక్షిగా ఉండాలి, సాక్షిగా ఉంటూ నీ లోకాన్ని విడిచిపెట్టాలి, అప్పుడు నాకు విలువైన జీవితం దొరుకుతుంది అనే ఆలోచనతో ఆ మాటలు పలికినట్ల మేము చూడగలుగుతున్నాం నాయన. మేము కూడా మా ఆపదలో, మా ఇబ్బందులు, ఇరుకట్లో నీకు బొరపెట్టి నువ్వు చేసిన మేలును పొందుకుని నీ సాక్షిగా ఉంటూ నీ కొరకు జీవిస్తూ మా ప్రాణాన్ని విడిచిపెడితే ఆ ప్రాణం యొక్క విలువ ఎంత అన్నది మేము గమనించగలుగుతున్నాం నేను. అయ్యా, నీ పని చేస్తూ ఈ లోకాన్ని విడిచిపెడితే ఎంత విలువైన జీవితమో నాయన. నీకైనా వందనాలు. పెంట కుప్ప లాంటి జీవితాలు కలిగి ఉన్నాం మేము. అయ్యా, ఎందుకు పనికిరాని పరిస్థితుల్లో ఉన్నాం మమ్మలను నాయన. విలువైన జీవితాన్ని ఇచ్చి నీ సేవలు కొనసాగిస్తూ కొనసాగుతూ నీ యందు భయభక్తులు కలిగి ఈ లోకాన్ని విడిచిపెడితే బ్రతుకున్నప్పుడు ఎంత విలువ ఉందో విడిచిపోయినప్పుడు కూడా అంత విలువ ఉంటుందని మేము గమనించగలుగుతున్నాను. ఆ విలువను మేము సంపాదించుకునే బాధ్యత ఇచ్చి ప్రతి ఒక్కరూ ఆయన ఆ విధంగా ఉండడానికి రుచి చూపించండి. ఆయన అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టండి. ఇదిగో మా కోడలు శివ జ్ఞాపకం చేసుకోండి. ఆ టైఫాయిడ్ నుండి విడుదల చేయండి, ఊపిరితిత్తుల నిమ్ము నుండి విడుదల చేయండి. యేసు నామములో సంపూర్ణమైన ఆరోగ్యం కలుగునుగాక. ఆ బలహీనత నుండి యేసు నామములో ఆ బలహీనత నుండి విడుదల చేయునుగాక. సహాయం చేయను ఆయన. తల్లి బిడ్డను క్షేమంగా ఉంచండి, ఆరోగ్యకరంగా ఉంచండి. త్వరలో ఇంటికి రప్పించి నీ కృపలో వాడుకోమని ప్రార్థిస్తున్నా. ఇదిగో ఎవరైతే బలహీనంగా ఉన్నారో నీకు తెలుసు, వాళ్ళందరినీ ముట్టండి, బాగొచ్చేయండి. పనిపాట్లు, వ్యాపారాలు, వ్యవసాయాలు, డ్యూటీల్లో తోడైనండి. బిడ్డలు లేని వరకు బిడ్డలు దయచేయండి. అయ్యా, గర్భిణీ సెలకుసుకోని ప్రస్తుతం దయ చంటి బిడ్డలు కాపుదలు వచ్చాయండి. చదువుతున్న బిడ్డలు చదువుల్లో తోడైనండి. అంతేకాదు బాబు, ఇతర దేశాలు మా బిడ్డలు ఎంతకాలం ఉంటే అంతకాలం రావడానికి ఖర్చు. ఇతర దేశాలు వెళ్ళడానికి ప్రయత్నాలు, వారి ప్రయత్నాలు వినండి. ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న వారిని కూడా దీవించాను. వివాహాలు జరిగి ఉద్యోగాలు లేని వరకు ఉద్యోగాలు దయచాను. ఈ సంఘాన్ని నానాడి గుర్తులు తీసిరు. ఇక్కడున్న ప్రతి బిడ్డను దీవించాను. ఏ బిడ్డకి ఏది కావాలో, ఏ బిడ్డకి ఏది అవసరమో, ఏ అక్రత ఉందో యేసు నామములో వాడిని తీర్చడి కృపలో వాడుకోమని, సమాధానం ఇంటికి పంపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.
ఆమేన్. పరమ తండ్రి దేనికా ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం మనందరికీ తోడు నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలండి.